ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మన భాగ్యనగరం మొత్తం శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మహంకాళి అమ్మవార్ల జయ జయ ధ్వానాలతో, పోతురాజుల విన్యాసాలతో, శివసత్తుల పూనకాలతో మారు మ్రోగిపోతుంది. తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం ఈ బోనాల పండగ. హిందూ సాంప్రదాయంలో దసరా, దీపావళి పండుగలను అన్ని ఊర్లో ఒకే రోజు కలిసి చేసుకుంటారు. కానీ బోనాలను మాత్రం హైదరాబాద్లో జూలైలో అంటే ఆషాఢంలో ఎందుకు జరుపుకుంటారు? తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఆగస్టులో అంటే శ్రావణ మాసంలో ఎందుకు జరుపుకుంటారు? అసలు బోనాలు 1813లో హైదరాబాద్లో జరిగిన సంఘటన వల్లే మొదలయ్యాయా, లేదా అంతకుముందే ఊరిలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు, బోనాల వెనుకొన్న చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. బోనాల పండుగకు దాదాపు 150 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. ఇది 1813లో ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భయంకరమైన ప్లేగు, కలరా వ్యాధుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సికింద్రాబాద్లోని బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న సూర్యటి అయ్యప్ప అనే మిలిటరీ మేస్త్రి ప్లేగు మహమ్మారి వల్ల జనాలు చనిపోతుంటే తట్టుకోలేక మధ్యప్రదేశ్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకున్నారు. ఈ రోగం నుండి రక్షిస్తే నీకు గుడి కట్టిస్తాం, బోనాలు సమర్పిస్తాం అని మొక్కుకున్నారు. ఆయన మొక్కుకున్నట్టే నగరంలో ప్లేగు వ్యాధి అదుపులోకి వచ్చింది. అసలు సూర్యటి అయ్యప్ప పూర్తి వివరాలు చూస్తే, సూరాటి అయ్యప్ప గారి స్వస్థలం సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిగూడ. బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలిటరీ బెటాలియన్లో పనిచేసేవారు. గాయపడిన సైనికులను డోలీలో మోస్తూ మిలిటరీ దళాలకు సహాయం చేయడం వీరి పని. 1813లో సూర్యటి అయ్యప్ప గారి మిలిటరీ బెటాలియన్ను సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి బదిలీ చేశారు. అయ్యప్ప గారు ఉజ్జయినిలో ఉన్న సమయంలోనే అక్కడ భయంకరమైన కలరా వ్యాధి వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా ప్లేగు, కలరా వ్యాధి వ్యాపించిందని బ్రిటిషర్స్ మాట్లాడుకుంటుంటే విన్న ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యి ఉజ్జయినిలోని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ఈ వ్యాధి తగ్గి ప్రజలంతా కోలుకుంటే నా స్వస్థలమైన సికింద్రాబాద్లో నీకు ఆలయం నిర్మించి పూజలు చేస్తాను అని వేడుకున్నారు. ఆయన మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే ఉజ్జయినితో పాటు జంట నగరాల్లో కూడా ప్లేగు వ్యాధి అదుపులోకి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత అంటే 1815లో సూరాటి అయ్యప్ప హైదరాబాద్కి తిరిగి వచ్చారు. ఊరికి తిరిగి వచ్చిన అయ్యప్ప గారు తన మిత్రులు, బంధువుల సహకారంతో పాత బోయిగూడ సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో కట్టెతో తయారు చేసిన శ్రీ మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని మొట్టమొదటిగా ప్రతిష్ఠించి ఒక వేప చెట్టు కింద చిన్న ఆలయాన్ని నిర్మించారు. భక్తుల కోసం ఆలయం పక్కనే ఉన్న ఒక పాత బావికి మరమ్మతులు చేస్తుండగా అందులో శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారి రాతి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని కూడా మహంకాళి అమ్మవారి పక్కనే ప్రతిష్ఠించారు. కాలక్రమేణా ఆలయం విస్తీర్ణ పెరిగింది. 1864లో సూరాటి అయ్యప్ప గారి ఆధ్వర్యంలోనే పాత విగ్రహాల స్థానంలో ఇప్పుడు మనం చూస్తున్న మహంకాళి అమ్మవారిని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భయంకరమైన వ్యాధుల నుంచి ప్రజలను కాపాడినందుకు గాను అమ్మవారికి కృతజ్ఞతగా బోనం అంటే భోజనం సమర్పించడం ప్రారంభించారు. అలా సికింద్రాబాద్ నుంచి ఈ పండగ అధికారంగా ఘనంగా మొదలైంది. సూరాటి అయ్యప్ప గారు ఉజ్జయినిలో అమ్మవారిని దర్శించుకున్న సమయం ఆషాఢ మాసం. అందుకే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లో కూడా బోనాలను నిర్వహిస్తున్నారు. మహంకాళి అమ్మవారి బోనం కంటే ముందే గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి పూజలు చేసినారు. హైదరాబాద్లోని బోనాలను నగరం అంతా ఒకేసారి జరుపుకోరు, ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు. దీని వెనక ఒక అద్భుతమైన నమ్మకం, చారిత్రక క్రమం, సామాజిక బంధం దాగి ఉన్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. హైదరాబాద్ నగరంలోని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్ల ఆలయాలను అమ్మవారి అక్కాచెల్లెలుగా భావిస్తారు. అందుకే మొదట పెద్దమ్మ అయిన గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత వారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళికి, ఆ తర్వాత లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి, ఇలా ఒక్కొక్క వారం ఒక్క ఏరియాలో బోనాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఒకేసారి నగరమంతా జరుపుకుంటే రద్దీ ఎక్కువ అవుతుందని, అందరూ అన్ని ఆలయాలను దర్శించుకునే వీలుండాలని ఈ పద్ధతి పెట్టారు. దీనివల్ల ఒక ఏరియాలో బోనాలు జరుగుతుంటే చుట్టుపక్కల బంధువులందరూ అక్కడికి వచ్చి బోనాల్లో పాల్గొనే అవకాశం తగ్గుతుంది. నగర సంస్కృతిని, బంధాలను కలపడానికి ఇదొక అద్భుతమైన ఏర్పాటు. హైదరాబాద్లో కథ ఎలా ఉంటే తెలంగాణ ప్రాంతంలోని
వివిధ ప్రాంతాల్లో బోనాలను ఆషాఢ మాసంలో కాకుండా ఆగస్ట్ అంటే శ్రావణ మాసంలో ఎందుకు జరుపుకుంటారు? ఈ తేడా వెనుక ఉన్న ఆచరణాత్మకమైన ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగర జీవనానికి పల్లెటూరి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ఆషాఢ మాసం అంటే జూన్ జూలై నెలలో వర్షాలు ప్రారంభమై గ్రామాల్లో రైతులంతా నాగళ్లు పట్టి విత్తనాలు వేసి నాట్లు నాటే పనుల్లో బిజీగా ఉంటారు. ఆ సమయంలో పండుగ పెట్టుకుంటే వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతుందని, అదే ఆగస్టు వచ్చేసరికి నాట్లు వేయడం పూర్తయి పైరు కాస్త పెరుగుతుంది. ఆ సమయంలో రైతులకు కొంచెం తీరిక దొరుకుతుంది. అందుకే పల్లెల్లో శ్రావణ మాసంలో శ్రావణ బోనాలు లేదా గురుడి బోనాలు చాలా ఘనంగా చేస్తారు. జూలై అంతా వర్షాలు పడి ఆగస్టు నాటికి పంటలకు ఎలాంటి చీడపురుగులు పట్టకుండా, తమ పశువులకు, చిన్న పిల్లలకు, గ్రామస్తులకు ఎలాంటి రోగాలు రాకుండా రక్షించమని గ్రామ దేవతలైన పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, మైసమ్మలను వేడుకుంటూ ఈ బోనాలను సమర్పిస్తారు. హైదరాబాద్లో బోనాలు ఉన్నప్పుడు పల్లెటూరి బంధువులు ఇక్కడికి వస్తారు. పల్లెల్లో బోనాలు జరుగుతున్నప్పుడు నగరంలో ఉండేవారు ఊర్లకు వెళ్తారు. బోనాల పండుగల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రంగురంగుల కాగితాలు, ఎదురు కర్రలతో గోపురం ఆకారంలో తయారు చేసే కట్టడాలను తొట్టెలు అంటారు. చిన్నపిల్లలకు రోగాలు తగ్గాలని, సంతానం కలగాలని మొక్కుకున్న వారి కోరికలు తీరాక వీటిని ఆలయానికి ఊరేగింపుగా తెచ్చి సమర్పిస్తారు. ఇక బోనం అంటేనే ఒక అద్భుతమైన ఔషధం. మట్టి కుండకు సున్నం, పసుపు, కుంకుమ రాసి వేపాకులు కడతారు. పసుపు, వేపాకులు సహజమైన యాంటీబయాటిక్స్. వర్షాకాలంలో వచ్చే క్రిములను, రోగాలను ఇవి అరికడతాయని శాస్త్రీయ కోణం ఇందులో ఉంది. అమ్మవార్ల సోదరుడిగా భావించే పోతురాజు వేషధారణ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణ. ఒంటికి పసుపు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, కాళ్ళకు గజ్జలు కట్టి చేతిలో కొరడాతో డప్పు దరువులకు అనుగుణంగా నాట్యం చేస్తాడు. ఈ కొరడా చప్పుడు దుష్టశక్తులను పారద్రోలుతుందని నమ్ముతారు. ఇక ఈ పండగ మరుసటి రోజు పచ్చి మట్టి కుండపై నిలబడి శివశక్తి చెప్పే రంగం లేదా భవిష్యవాణి, రాబోయే వర్షాలు, ప్రజల క్షేమం గురించి తెలుపుతుంది. అసలు విషయానికి వస్తే బోనాలు అనేది 1813లో హైదరాబాద్లోనే పుట్టిందా అంటే లేదు. బోనాల సంప్రదాయం పుట్టింది పల్లెటూరి మట్టిలోనే. 1813 కంటే చాలా వందల ఏళ్ల ముందే తెలంగాణ పల్లెల్లో వర్షాకాలం రాగానే కలరా, మసూచి వంటి వ్యాధులు రాకుండా గ్రామ దేవతలకు చిన్న స్థాయిలో ఉరిడి లేదా సాకపోయడం పేరుతో బోనాలను సమర్పించే ఆచారం ఉంది. కాకతీయుల కాలం నుండి కూడా గోల్కొండలో పూజలు జరిగేవి. కానీ 1813లో హైదరాబాద్లో జరిగిన ఆ ఘోర విపత్తు, ఉజ్జయిని మహంకాళి గుడి స్థాపన ఆ పల్లెటూరి చిన్న ఆచారానికి ఒక మహోత్సవ వైభవాన్ని, ఊరేగింపుల సంస్కృతిని, ఒక పెద్ద పండుగగా హోదాను తెచ్చిపెట్టింది. అందుకే ఈరోజు మనం చూస్తున్న బోనాల రూపానికి మూల కేంద్రం హైదరాబాద్ సంఘటనే అని చరిత్రకారులు చెబుతున్నారు. పల్లెటూరు మట్టిలో పుట్టి నగరంలో విపత్తుల వేళ ప్రజలను కాపాడి ఈనాడు తెలంగాణ రాష్ట్ర పండుగగా వెలుగుతున్న బోనాల వెనుక గొప్ప చరిత్ర, ఆచరణాత్మక కారణాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహంకాళి.